ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. కృప కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు కృప చూపినందుకు స్తోత్రములే చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నా ప్రభా, నీ యొక్క వాక్కుల చేత నీ పిల్లల హృదయాలలో మీరే కార్యమని జరిగించమని, నీ వాక్యం చేత మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ, మీ నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, మరొకసారి మీ అందరికీ మరి ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి గడిచిపోయిన వారం దయచేసి గమనించండి. గడిచిపోయిన వారము మరి మనము ఒక చక్కటి అంశాన్ని మనం ముందు పెట్టుకొని ఒక వాక్యాన్ని మనం ధ్యానించాం. పౌలు గారు ఏమండి సువార్త ప్రకటించిన, అనేకమైన ప్రాంతాలు తిరిగిన అపోస్తుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి ఏమండి బోధించిన 6 రకములైన నడకల గురించి మనం మాట్లాడుకున్నాం. మొదటి నడక ఏమని వింటున్నాము అంటే, లేకపోతే ఏమని విన్నాము అంటే ఏంటి చెప్పండి? విన్న విషయం ఏంటంటే, ఒకసారి మరలా ఎఫెసు పత్రికను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి, 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని, బాగా వినండి మాట, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము ఈ క్రీస్తు యేసునందు సృజింపబడిన వారము అని చెప్తున్నాడు గ్రంథకర్త. ఏమని చెప్తున్నాడంటే, మనం సత్క్రియలు చేయాలి. సత్ అనగా ఏమండి? నిజం, దేవుని వాక్యం. ఏమండి? క్రియ అనగా పని. ఈ సత్యమైన క్రియలతో ఎవరైతే పని చేస్తారో వారు దేవునికి దగ్గరస్తులు, లేకపోతే సన్నిహితులు, దేవునికి ఇష్టలు అని కొన్ని విషయాలు మనము పైన వారం విన్నాం. అందులో ఒక విషయం మనం ధ్యానించాం. మరలా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి, మరి మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తున్నాం. మనుషుడా, బాగా గమనించండి మాట, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. బాగా వినండి మాట. సత్క్రియలు అనగా అర్థం ఏంటంటే, న్యాయముగా నడుచుకున్నది, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇంతే కదా యెహోవా కోరుచున్నాడు. ఏమండి? దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, ఏమండి? న్యాయంగా నడుచుకోవాలి. మనం పోయిన వారం మనం విన్నాం కదా, ఇప్పుడు న్యాయాధిపతి, అట్ ది సేమ్ టైం ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమను పొందుకున్న మనము ఏమండి, మనం కూడా న్యాయంగా బతకాలి, పవిత్రమైన జీవితం కలిగి జీవించాలని కొన్ని అమూల్యమైన మాటలు పోయిన వారం విందాం. ఇప్పుడు ప్రియులారా, అక్కడే మరి మీకా గ్రంథము 6వ అధ్యాయము ఏమండి 8వ వచనంలో 2వ విషయం మనం చూస్తున్నాం. చూడండి, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడును, న్యాయముగా నడుచుకున్నటయు, బాగునండి మాట, కనికరమును ప్రేమించుటయు. ఇక్కడ 2వ విషయం మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నామంటే, మొదటిగా న్యాయంగా నడుచుకోమని చెప్తున్నాడు. సత్క్రియ అంటే అర్థం ఏంటంటే, ఏమండి? మొదటిగా న్యాయంగా నడుచుకోమని చెబుతున్నాడు. 2వది ఏమని చెప్తున్నాడు అంటే, కనికరముతో నడుచుకోనండి అని చెప్తున్నాడు. అంటే కనికరముతో నడుచుకోవాలా, కనికరాన్ని ప్రేమించమని చెప్తున్నాడు గ్రంథకర్త. ఈ కనికరాన్ని ప్రేమించాలి, ఈ కనికరాన్ని హత్తుకోవాలి, ఈ కనికరాన్ని కౌగులించుకోవాలి. ఈ కనికరాన్ని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, ప్రేమైన దేవుని వారలారా, కొన్ని ఫలితాలు మనం చూస్తాం. చూడండి, ఆ ఫలితాలు ఏంటో మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా, దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. చూడండి, మనం కనికరం కలిగిన వారుగా ఉంటే మనకు దేవుడిచ్చే కొన్ని ఫలితాల గురించి దేవుడు చెబుతున్నాడు. ఆ మాట ఏంటో మీరు చూడగలిగితే, ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే, కనికరము గలవారు ధన్యులు
వారు కనికరము పొందెదరు. గమనించండి, ఇక్కడ ఎవరైతే కనికరం గలవారుగా ఉంటారో వారు కనికరాన్ని పొందుతారంట. అంటే మనం ఇతరుల పైన కనికరం చూపించామనుకోండి, దేవుడు మన పట్ల కనికరం చూపిస్తాడు. మనం ఇతరుల పట్ల కఠినంగా మనం ప్రవర్తించామనుకోండి, దేవుడు కూడా మనకు కఠినంగా చూపిస్తాడు. ఏమండి, మనం ఎలాంటి వాళ్ళమంటే, ఏమండి, ఇతరులకు మనం చూసి జాలి పడము, ఇతరులకు చూసి మనం కనికరించము, ఇతరులకు చూసి మనం ప్రేమించము. మనం ఏం చేస్తాం తెలుసా? ఇతరులు నాశనం అయిపోతుంటే మనం ఆనందపడతాం, ఇతరులకి బాధ వచ్చినప్పుడు మనం సంతోషిస్తాం, ఇతరులకి ఆపద వచ్చినప్పుడు ఏమన్నా లోపలే మనము ఆనందపడుతుంటాం. ఇతరులకి ఏదన్నా ఇబ్బందులు వస్తుంటే మనము లోపల ఈయనకి బాగా జరగల్లా, ఈ చాలా భయంకరస్తుడు, ఈయనకి ఇలా జరగాలని ఎన్నో రోజులు కోరుకున్న దానిని ఈరోజు బాగా జరిగింది లోపల మనం అనుకుంటుంటాం. మరి రాత్రి వెళ్ళి దేవుని ఎదుట ప్రార్థన చేస్తుంటాం, దేవా నా యందు కనికరపడు. ఏమండి, ఉదయకాలమేమో, ఏమండి మధ్యాహ్నమేమో ఒక వ్యక్తి కలిసినప్పుడేమో, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నామేమో, వాని సమస్య విని లోపల ఆనందపడుతున్నాం, లోపల సంతోషిస్తున్నాం, వానికి బాగా జరగాలని చెప్పి లోపల మనం తిట్టుకుంటున్నాం. ప్రభు సన్నిధానంలో కూర్చొని ఏమంటున్నాం తెలుసా? దేవా నా యందు కనికరపడము. నిజమే ప్రేమైన దేవుని వారలారా, ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే నీతిగా బతుకుతారో, ఒకవేళ నువ్వు చూపించిన కనికరాన్ని వాళ్ళు మరలానికి తిరిగి అపకారం చేసినా, నీకు నిందించినా, నీకు దూషించినా, ఇక్కడ గమనించండి, కనికరము పడినందుకు దేవుడు కనికరం చూపిస్తాడు. చూశారా? మీకా గ్రంథంలో గ్రంథకర్త చెప్తున్న మాట ఏంటో తెలుసా? కనికరాన్ని ప్రేమించండి. ఎవరైతే కనికరం పొందుతారో, ఎవరైతే కనికరాన్ని చూపిస్తారో, ఏమంటే దేవుని చేత మనం కనికరించబడతాం. దేవుడు ఎంత కరుణ చూపించాడంటే, మనం చేసిన పాపాలని ఉచితంగా దేవుడు క్షమించాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగాడు, తన కృపను చూపిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని చెరదీస్తున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. యేసయ్య ప్రాణ త్యాగానికి మనం ఏదైనా చెల్లించామో చెప్పండి? ఆయన మన కొరకు చేసిన భయంకరమైన ఆ కొరడా దెబ్బలతో, ముళ్ళ కిరీటముతో భారమైన శిలువను మోసుకుంటూ వెళుతున్నప్పుడు, ఏమండి ఎందుకయ్యా ఇవన్నీ చేస్తున్నామని మనం ఎప్పుడన్నా అడిగామా? లేదు కదా. ఆయన కనికరాన్ని చూపించాడు గనకనే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? కనికరం చూపించాలి. ఇతరుల కోసం మనం ప్రార్థించాలి, ఇతరులకి మన దేవుని సువార్తను ప్రకటించాలి. అయ్యా అమ్మా, మీకు ఏదైనా బాధ ఉందా? ఇది ఒక మాట చెప్తున్నాను చూడండి, యేసయ్య నమ్ముకోండి. మన పైన యేసయ్య కనికరం చూపించాడు గనక ఇతరులు బాధలో ఉన్నప్పుడు దేవుని సువార్తను అందించాలి, దేవుని మాటలు వాళ్ళకి చెప్పాలి, దేవుని మాటలు చెప్పి, దేవుని సువార్తను చెప్పి దేవుని మందిరానికి తీసుకొని రావాలి. దేవుడు మనకి కనికరం చూపించాడు కనుక మనం కూడా కనికరాన్ని చూపించాలి. బైబిల్ చెప్తుంది, కనికరం నొందిన వారు ధన్యులు, వారు కూడా కనికరము పొందెదరు. కనికరం పొందిన వారు అంటే ఎవరైతే కనికరం చూపిస్తారో, ప్రేమ చూపిస్తారో, దయ చూపిస్తారో, దేవుడు కూడా వారి పట్ల అదే చూపిస్తాడని ప్రభు చెప్తున్నాడు. మరొక మాట చూడండి ఒకసారి కీర్తన గ్రంథం చూడండి, 41వ అధ్యాయము 1వ వచనం. బాగా వినండి మాట. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. బీదలను కటాక్షించువాడు ఆపద కాలంలో యెహోవా వారిని తప్పించును. ఎవరైతే బీదలను కనికరిస్తారో, ఎవరైతే ఆపదలో ఉన్న వారిని కనికరిస్తారో, ఎవరైతే ఇతరులపైన జాలి పడతారో, దేవుడు మనం ఆపద కాలంలో ఉన్నప్పుడు మనకి తప్పిస్తాడట. నువ్వు ఎలాగైతే ఇతరులకు చూసి నువ్వు తప్పించడానికి ప్రయత్నం చేశావో, దేవుడు కూడా మన పట్ల తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు, మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఎవరైతే కనికరం చూపిస్తారో ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడు నేను ప్రభు వాగ్దానం చేస్తున్నాడు మనకి. ఇది 2వ విషయం మనం చూస్తున్నాం. 3వ విషయం చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు, మీ ఇతరులకి క్షమిస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను.
అందరు ఇక్కడే ఉన్నారు కదా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మీరు ఇతరులకి క్షమించండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఏమండి, మనం ఎలాంటి వారం అంటే ఇతరులకి మనం క్షమించము, దేవుని చేత క్షమాపణ అడుగుతుంటాం. మనము, దేవా నేను చూపుల ద్వారా పాపం చేశాను, ఆలోచనల ద్వారా పాపం చేశాను, మాటల ద్వారా పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు దగ్గర అడుగుతుంటాం. అయితే బయటికి ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత మనకి ఎవరైనా పడని వారు ఎవరైనా కనపడ్డారనుకోండి, మనమంటే గిట్టని వారు మనకు కనపడ్డారనుకోండి, మనం ఏమంటాం తెలుసా, వాళ్ళకి చూసి ముఖం తిప్పుతాం. మనము ఏం చేస్తాం చెప్పండి, ముఖం తిప్పుకుంటాం, వాళ్ళకి చూసి దూషిస్తాం. మన బయటికి వెళ్ళి వాళ్ళ గురించి ఏమంటే దూషణకరమైన మాటలు మాట్లాడుతుంటాం. చెప్తుంటారు, అయ్యా ఇడిచిపెట్టండి, అయ్యా క్షమించండి. నేను క్షమించను, నా ప్రాణం పైన అతనికి క్షమించను. వాడు నా కాళ్ళు పట్టిన నేను క్షమించను. ప్రభు చెప్తున్నాడు, మీరు ఇతరులను క్షమించండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఏమండి, మీ పట్ల వాడు ఏం చేశాడో, మీ పట్ల వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. మిమ్మల్ని దోచుకున్నారా, మిమ్మల్ని అవమానపరిచారా, మిమ్మల్ని నిందించారా, మిమ్మల్ని పాడు చేశారా, మీకు ఏం చేశారు, ఎవరైనా సరే మీకు ఏం చేసినా మీరేం చేయాలో తెలుసా, మనము దేవుని చేత కనికరం పొందాలంటే, మన దేవుని చేత మన పాపాలు క్షమించబడాలి అంటే మనం కూడా ఏం చేయాలి చెప్పండి, ఇతరులకి క్షమించాలి, క్షమాగుణము కలిగి ఉండాలి. ఏమండి, చాలామంది అంటుంటారు వెంటనే, ఏమండి లేదండి వీడు చాలా బాధ పెట్టాడండి, నన్ను చాలా గాయపరిచాడు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మాత్రం ఇతనికి క్షమించను. నేను నరకానికి పోయినా పర్వాలేదు, దేవుడు నన్ను పట్టుకొని నరకములో వేసినా పర్వాలేదు, నేను మాత్రం ఇతనికి క్షమించను, ఈమెకు క్షమించను అని చెప్తుంటారు. ఏమండి, కుటుంబంలోనే ఏమండి అత్త కోడలంటే పడదు, భార్యాభర్తలకి పడదు. ఏమండి, కుటుంబంలోనే ఒకరంటే ఒకరు మాట్లాడకుండగా, ఒకరంటే ఒకరికి గిట్టకుండగా, ఒకరంటే ఒకరు పడకుండగా, ఏమండి ఒకరి తప్పులు ఒకరు క్షమించుకోకుండగా, పెద్ద మనసు చేసుకొని కుటుంబంలో ఐక్యత కలిసి ముందు కొనసాగకుండగా, ప్రియులారా నా అపరాధాలు నువ్వు క్షమించకుండగా, నీ అపరాధాలు నేను క్షమించకుండగా మనము ఇలా తిట్టుకుంటూ దూషించుకుంటూ ఉంటే, దేవుడు ఆయన సన్నిధిలో వెళ్ళి ప్రభువా అని చెబితే ఎలా మనకు క్షమిస్తాడు మీరు చెప్పండి. కాబట్టి ప్రేమైన దేవుని వారారా, ప్రభు చెప్తున్నాడు, మీ అపరాధములు క్షమించిన ప్రకారము మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలు క్షమించాలంటే మీరు కూడా ఇతరులకు ఏం చేయాలి చెప్పండి, క్షమించాలి. దేవునికి స్తోత్రం. ఇది మూడో విషయం మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మొదటి విషయం ఏం చూసాను చెప్పండి, మనం ఇతరులకి కనికరం చూపిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. ఏమండి, కనికరం చూపిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, కనికరం చూపిస్తాడు. రెండోది ఏం విన్నాను చెప్పండి, ఏమండి మనం ఇతరుల పైన బీదల పట్ల మనం జాలి చూపిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆపద కాలంలో తప్పిస్తాడు, కాపాడుతాడు. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, మనము ఇతరులను క్షమిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మనల్ని క్షమిస్తాడు. నిజంగా మన దేవుని ఆత్మ కలిగిన వారమైతే, దేవుని ఆత్మ మనలో ఉంటే వెంటనే గద్దింపబడి, ఏమండి ఖచ్చితంగా ఎవరైతే మనకు కీడు చేశారో, ఎవరైతే మనకు ఆపద తలపెట్టారో వారికి మనం క్షమిస్తేనే దేవుడు మనకు క్షమిస్తాడు. ఇది మూడు విషయాలు. ఎందులో చూశాను చెప్పండి, కనికరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటారు. రెండో విషయం మనం చూస్తున్నాం. ఏమండి, అదే మరి మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాం. కింద మాట 3వ మాట చూడండి. దీన మనసు కలిగి, ఒకటి న్యాయంగా బ్రతకాలి, రెండోది కనికరాన్ని ప్రేమించాలి, మూడోది దీన మనసు కలిగి ఉండాలి. ఏమండి, ఇది దీన మనసు గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా ఇక్కడ గమనించండి, దీన మనసు అంటే ఏంటో మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా, ఏమండి ప్రభు చెప్తున్నాడు మంచి మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తున్నాం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకునుడి. ఇక్కడ గమనించండి. అలాగే ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. కాబట్టి ఏమంటున్నాడు ప్రభు, నా కాడి మీ మీద
ఎత్తుకునుడి. తర్వాత మాట, నా యొద్ద నేర్చుకునుడి. అంటే ప్రభు ఏమంటున్నాడంటే, మీరు నా దగ్గరికి రండి, నాలాంటి మనసు కలిగి ఉండండి, మీ పైన నా భారాన్ని మోసుకోండి అని ప్రభు చెప్తున్నాడు. అంటే దీన మనసు గల వానికి ఉండవలసిన బాధ్యత ఏంటంటే కాడిని భుజాన ఎత్తుకోవాలి. అంటే ప్రియులారా, దేవుని పనుల భారము మన మీద ఉంది అని ప్రభు చెప్తున్నాడు. దేవుని కాడి మన పైన ఉంది అని వాక్యం సెలవిస్తుంది. ఒక మాట మీరు చూడగలిగితే విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తున్నాం. బాగునండి మాట, యవన కాలమందు కాడి మోయిట నరునికి మేలు. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమని చెప్తున్నాడంటే, సంఘము యవన కాలంలో ఉన్న ఈ సంఘం ఎవరైతే ఉన్నారో, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, దేవుని కాడి మోయిట సంఘానికి మేలు అని ప్రభు చెప్తున్నాడు. యవన కాలమందు కాడి మోయిట నరునికి మేలు. సంఘానికి ఎప్పుడు మేలు అంటే, సంఘ బాధ్యతలు, దేవుని బాధ్యతలు, దేవుని పనులను మన భుజాన వేసుకున్నప్పుడు, మన భారంగా తీసుకున్నప్పుడు మనకి మేలు అని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది బాధ్యత తీసుకుంటుంటారు, తన పైన వేసుకుంటుంటారు, బరువుని మోపుకుంటుంటారు. ఇది నా పని, ఇది నా దేవుని పని అని చెప్పి ఏమండి, ఎవరైతే దీన మనసు గలవారుగా ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారో, వారు ఏం చేస్తారంటే దేవుని పనుల భారము తన మీద వేసుకుంటారు. నీకు బాధలు వచ్చినా ఆ కాడి దింపకూడదు, నీకు కష్టాలు వచ్చినా నువ్వు దింపకూడదు, నీకు శ్రమలు వచ్చినా ఆ కాడిని నువ్వు దింపకూడదు. నీకు ఏది వచ్చినా, నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా నువ్వు ఎత్తుకున్న కాడిని దున్నకుండగా మానకూడదు. ఏమండి, ఎద్దుల పైన మన కాడి మోపినప్పుడు ఏమైనా పని పూర్తి చేయకుండా మనం తిరిగి వస్తామని చెప్పండి? రామ్. పని పూర్తి అయితేనే తిరిగి వస్తాం. ఈరోజు యేసయ్య కాడి మనం ఎత్తుకున్నాం కదా, ఎన్ని భారములు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని దుఃఖములు కలిగినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ కాడి ఖచ్చితంగా నువ్వు మోసుకున్న కాడి దింపకూడదు. ఏమండి, పిల్లలు కాలేదని చెప్పి ఈరోజు యేసు ప్రభుని వదిలిపెట్టాడు. పిల్లలు కాలేదని చెప్పి మందిరానికి రావడం వదిలిపెట్టాడు. పిల్లలు కాలేదని చెప్పి మరలా లోకములో కలిసిపోయాడు. కాడి ఏమని చెప్పండి, భారంగా అనిపించింది. కొంతమందికి రోగం వచ్చేసరికి, కొంతమందికి బాధలు వచ్చేసరికి, కొంతమంది కష్టం వచ్చేసరికి, కొంతమందికి సమస్యలు వచ్చేసరికి, కొంతమందికి ఇబ్బందులు వచ్చేసరికి కాడి ఏమవుతుందంటే భారంగా అనిపిస్తుంది. మరి సృష్టికర్త అయిన దేవుని కాడి మనం మోస్తున్నప్పుడు కొంత కష్టం వస్తుంది, మనకు కొంత బాధ వస్తుంది, కొంత సమస్య వస్తుంది. ఏం చేయాలో తెలుసా? కొద్దిగా తట్టుకోవాలి అంతే. కొద్దిగా తట్టుకుంటే, కొద్దిగా నిలబడితే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, యేసయ్య కాడి మోస్తున్నప్పుడు మనకి ఎన్నో దీవెనలు, యేసయ్య కాడి మోస్తున్నప్పుడు ఎన్నో మాటలు రావచ్చు, ఎన్నో నిందలు రావచ్చు, అన్నిటిని సహించిన వాడే ఈ కాడి సులభంగా కనపడుతుంది ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నా యొద్ద వచ్చి నా కాడి ఎత్తుకొని, ప్రభు చెప్తున్నాడు కింద మాట, నా యొద్దకు వచ్చి నేర్చుకునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఏమంటున్నాడంటే, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి. ఏమండి, మనం ఇంకా నేర్చుకోవాల్సిన ఏదైనా ఉందా? ఉంది, చాలా ఉంది ప్రేమైన దేవుని వారలారా, చాలా ఉంది. దేవుని దగ్గర వచ్చి మనం నేర్చుకోవాల్సినది చాలా ఉంది. మనం ఏమనుకుంటామంటే, మందిరానికి వెళ్తాం కదా, 2 పాటలు పాడుతున్నాం కదా, పాటలు వచ్చేసాయి, ప్రార్థన చేస్తున్నాను కదా, ప్రార్థన వచ్చేసింది, వాక్యం వింటున్నాను కదా, వాక్యం వచ్చేసింది, ఇంకా అన్నీ అయిపోయినాయి కదా, ఇంకేముంది నేర్చుకోవడానికి? లేదు లేదు లేదు, చాలా ఉంది ప్రేమైన దేవుని వారలారా. ప్రభు చెప్తున్నాడు, నా యొద్దకు రండి, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి. ఏమండి, ఒక భక్తుడు నేర్చుకున్న విషయాలు ఎలా చెబుతున్నాడో మీరు చూడగలిగితే కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 97వ వచనం నుంచి 104వ వచనాల వరకు మనం చదువుతున్నాం. చూడండి ఒకసారి. నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. భక్తుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియమైనది. రాజుకి ఎలా ఉంటుందో చెప్పండి పరిస్థితి? రాజులకు పనులు ఉంటాయా? పనులు ఉండవా? ఉంటాయి. రాజుకి పనులు ఉంటాయి, రాజుకి సింహాసనం ఉంటుంది,
రాజుకి ఏమండి అనేకమైన ధన సంపద ఉంటుంది, రాజులకి గుర్రాలు ఉంటాయి, రాజులకి అన్ని కూడా సౌకర్యాలు ఉంటాయి. ఇంత సౌకర్యాలతో ఉన్న రాజుగారు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియమైనది, నేను దినమెల్లా దీనిని ధ్యానించుచున్నాను. అంటే అర్థం ఏంటి? రాజే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? రాజుగారు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న ఆయన చెప్తున్నమాట కింద మాట, నీ ఆజ్ఞలను నిత్యము నాకు తోడుగా ఉన్నది. ఎవరైతే నేర్చుకుంటారో ఆ వాక్యము తోడుగా ఉంటుంది. ఏమండి? వాక్యం తోడంటే అర్థం ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించెను. వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యం చదువుతావో వాక్య రూపంలో ఉన్నది యేసయ్య మనకు తోడుగా ఉంటాడు. ఎంతవరకు తోడుగా ఉంటాడంటే నువ్వు ఈ భూమిపైన బతికినంత కాలం నీకు తోడుగా ఉంటాడు, నువ్వు మట్టిలో పోయినంత వరకు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు చనిపోయిన తర్వాత పరలోకములో కూడా నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు చెప్పండి? నువ్వు వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు. కింద మాట నా శత్రువుల మించిన జ్ఞానము అవి నాకు కలగజేస్తున్నవి. ఏమండి? నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని వింటుంటే, నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని చదువుతుంటే నీ చుట్టుపక్కల వాళ్ళందరికంటే జ్ఞానము ఎవరికి ఉంటుందంట? మనకుంటుంది. కొంతమంది అన్నిలు వస్తుంటారు మన ఇంటికాటికి, కొంతమంది ఉద్యోగాల గురించి, కొంతమంది డబ్బు గురించి మాట్లాడుతుంటే, కొంతమంది బంగారం గురించి మాట్లాడుతుంటే, కొంతమంది ఆస్తుల గురించి మాట్లాడుతుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే మనకి ఏమి లేదు కదా, మనకంటే వీళ్ళే గొప్పగా ఉన్నారు కదా, మనకంటే వీళ్ళే గొప్ప ఆస్తిలో బాగున్నారు కదా, మనకంటే ఒక 10 తులాల బంగారు వీళ్ళే బాగా సంపాదించారు కదా, మనకంటే అన్ని రకాలకి వీళ్ళు బాగున్నారు కదా, నాకు ఏం లేదు కదా అనిపిస్తుంది మనకి. నువ్వు వాక్యం నేర్చుకున్నావు అనుకో, వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా, వాళ్ళ దగ్గర ఆస్తి ఉన్నా, వాళ్ళ దగ్గర అంతస్తు ఉన్నా, వాళ్ళ దగ్గర బంగారం ఉన్నా, అన్నిటికంటే గొప్పది ఏముంది చెప్పండి? నీ దగ్గర వాక్యం ఉంది. నువ్వేమంటావు తెలుసా? అమ్మా, అయ్యా, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, అది నీకు తోడు రాదు. నువ్వు ఏది సంపాదించుకుని నీకు తోడు రాదు. యేసయ్యని నమ్ముకుంటే యేసయ్య నీకు తోడొస్తాడు. అయ్యా, యేసుప్రభుని నమ్ముకో. యేసయ్య మన పాపముల కొరకు మరణించిన దేవుడు, సమాధి చేయబడిన దేవుడు, అందరిలాగా సమాధిలో ఉండకుండా తిరిగి లేచిన దేవుడు. నమ్ముకోండి యేసయ్యని. ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో, నేర్చుకుంటావో, ఇతరులకి నేర్పిస్తాము. ప్రేమైన దేవుని వాళ్ళ కింద మాట, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. అంటే ఎవరైతే వాక్యము బాగా నేర్చుకుంటారో, చాలామంది ఏమంటారంటే పెద్దలకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది అంటారు. మంచి మాట అది. అయితే ప్రభు చెప్తున్నాడు, వాళ్ళకంటే నీకు ఎక్కువ జ్ఞానం ఇస్తాను అని చెప్తున్నాడు. ఎప్పుడు? నువ్వు ప్రతిరోజు వాక్యం నేర్చుకున్నప్పుడు, ప్రతిరోజు నువ్వు వాక్యం వింటున్నప్పుడు. ఏమండి, మీరు అనొచ్చు, అయ్యా నాకు వాక్యం లేదు కదా అయ్యా, నేను ఎట్లా నేర్చుకోవాలి? మీకు మొబైల్ ఉంది కదండి, మొబైల్ ఉంది కదా, మీరు యూట్యూబ్లో నొక్కినా, లేదా ఏమండి మరి ప్లే స్టోర్లో మీరు వెతికినా మీకు ఆడియో వాక్యాలు మీకు వినబడుతుంటాయి. ప్రతిరోజు వాక్యాలు మీరు చేనులో పెట్టుకున్న వాక్యాలే, ఇంటికాడ పెట్టుకున్న వాక్యాలే విని 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 ప్రేమైన దేవుని వాళ్ళరా మీ మైండ్ అంతా కూడా వాక్యముతో నిండిపోతుంది. ఏమండి, మొబైల్లో సీరియల్ చూడడం కాదు, మొబైల్లో సినిమాలు చూడడం కాదు, మొబైల్లో ఇతర సమాచారం చూడడం కాదు, మొబైల్లో దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. ప్రేమైన దేవుని వర్లరా, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. నేర్చుకున్నవాడు ఇతరులకి నేర్పిస్తాడు. కాబట్టి కింద మాట, మంచి మాట, నేను నీ వాక్యమును అనుసరించినట్లు ఉత్తమ మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుచున్నా. అంటే ఏదైతే చెడు మార్గాలు ఉన్నాయో, ఏదైతే పాపపు మార్గాలు ఉన్నాయో, ఏదైతే లోకానుసారమైన మార్గాలు ఉన్నాయో, ఆ మార్గాలన్నిటి నుంచి నా పాదములు తొలగించుకొనుచున్నాను. ఎందుకంటే వాక్యం చెప్తుంది నువ్వు పరిశుద్ధంగా బతుకమని, వాక్యం చెప్తుంది నువ్వు నీతిగా బతుకమని, వాక్యం చెప్తుంది నువ్వు కనికరంతో బతుకమని, వాక్యం చెప్తుంది నువ్వు దయాళత్వంతో బతుకమని.
కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, సత్క్రియ అంటే ఏంటో తెలుసా? ఒకటి, న్యాయంగా జీవించాలి. రెండవది, కనికరంతో నిండి ఉండాలి. మూడవది, దయాళత్వంతో నిండిన వాడే సత్క్రియ చేయగలడు, మంచి పనులు చేయగలడు. కాబట్టి ఎఫెసీ సంఘానికి ఈ మొదటి నడక చెప్పాడు, ఈ మొదటి నడక గురించి మాట్లాడాడు. మరి రాబోయే దినాల్లో మరి ఇంచుమించు 5 నడకలు మనకు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ధ్యానించుదాం, జాగ్రత్తగా విందాం. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, మొదటి నడకను మనము ముగించుతున్నాం. కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా పౌలు గారు చెప్పినట్టుగా ఆ సంఘానికి చెప్పిన ఆ సంగతులను మనం కూడా మన మనసులో ఉంచుకొని అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం.